హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి సేవయ్య. ఇది రంజాన్ మాసంలో ఎక్కడైనా దొరుకుతుంది, ఏ స్టోర్లో అయినా. ఈ సేవయ్యాన్ని తీసుకొచ్చి ఇలా నేతిలో వేయించి పిల్లలకి పాయసం చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీన్ని నేతిలో ఇలా వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత పాలు, బెల్లం, యాలకులు, ఇంకా మీరు వేసుకుంటే జీడిపప్పు, పిస్తా, కిస్మిస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాలు కాగాక బెల్లం వేసి, ఈ యాలకులు బాగా నలగొట్టి ఇలా వేయండి. బెల్లం కూడా కరిగిపోయేలాగా. తర్వాత సేవయ్య, వేయించుకున్న సేవయ్య ఉంది కదా, ఆ సేవయ్యాని చక్కగా వేసేయండి. సేమియా కాదండి, ఇది సేమియా టైపు లుక్ ఉంటుంది. దీని టేస్ట్ వేరు, సేమియా టేస్ట్ కంప్లీట్గా వేరు. చాలా బాగుంటుంది ఈ పాయసం, సేవయ్య పాయసం. ఈ రెసిపీ రంజాన్ నెలలో ఎక్కువ చేస్తారు అందరూ. చూడండి ఎలా ఉందో, చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు.